నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అది ఇప్పుడు ఇలాంటి సీరియస్ రోల్స్ ఏనా లేకపోతే మళ్ళీ మా అల్లరి నరేష్ గారిని ఏమైనా మీరు తిరిగి ఇచ్చే అవకాశం ఉందా మాకు? డెఫినెట్గా నెక్స్ట్ సినిమా మళ్ళీ కామెడీ సినిమా చేయబోతున్నాం. సో అంటే మహర్షి, దాని తర్వాత అదే రాశాం. సో తర్వాత చెప్తా. ఒక ఇన్వెస్టిగేషన్ మీద అతను కిడ్నాప్ చేస్తాం. సో ఏదో అడుగుతున్నారు మర్చిపోయా. అదే మీరు అల్లరి సినిమా మళ్ళీ చేస్తారా? అంటే డెఫినెట్గా, ఎందుకంటే మొన్న మహర్షి, దాని తర్వాత మొన్న నాంది, దాని తర్వాత మారేడుమల్లి, ఇప్పుడు ఉగ్రం, అన్ని వరుసగా సీరియస్ సినిమాలు అవుతున్నాయి. సో ఐ జస్ట్ వాంట్ టు డూ మై కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ ఇట్స్ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ అండి నెక్స్ట్ సినిమా. ఓకే, అంటే మీది లైఫ్ లో కొన్ని ఫేజెస్ అండి, అలాగా ఒక ఫేజ్ అంతా కామెడీ ఫేజ్ అలానే కాదండి. ఐ జస్ట్ వాంట్ బ్యాలెన్స్ అండి. అసలు యాక్టర్గా వరుసగా మనం కామెడీ సినిమాలు చేస్తుంటే ఎంతసేపు ఇదే కామెడీ చేస్తావు, సీరియస్గా చేయమని అడుగుతారు మీరు. సీరియస్గా చేస్తే ఏంటి మళ్ళీ కొత్తగా కామెడీ చేయమని అడుగుతారు మీరు. ఏం చేయమంటారు చెప్పండి మమ్మల్ని? ఏదో ఒకటి చేయండి, కానీ నన్ను కూడా ఏదో ఒకటి చేయరా మీరు? చేద్దామండి. ఇప్పుడు ఇలా డిఫరెంట్గా చేయాలన్న ఆలోచన డైరెక్టర్ గారిదా అండి మీద? ఎలా ఇలా చేయాలని అంటే నాంది సక్సెస్ కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. అంటే అప్పటి వరకు నాందితో అంటే అప్పటి వరకు భయం ఉందండి. వరుసగా దాదాపు 4-9 సంవత్సరాల నుంచి నా సినిమాలు అన్నీ కామెడీ సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతుంటే, సో విజయ్ గారు వచ్చి మహర్షి చూసిన తర్వాత మీరు నాంది అంటే నాకు మీరు సీరియస్ సినిమా చేస్తే బాగుంటుంది సార్ అంటే, లేదంటే కామెడీ సినిమాలని యాక్సెప్ట్ చేయట్లేదు జనాలు, ఇప్పుడు ఏంటి సీరియస్ అంటే ప్రొడ్యూసర్ అంటే, లేదంటే డెఫినెట్గా మంచి కథ తీసుకొస్తాను. 1 month నాకంటే ఊరికే లైన్ చెప్పాడు. దాని తర్వాత 1.5 month తోటి మొత్తం బౌండ్ స్క్రిప్ట్ తోటి వచ్చారండి. అండ్ దిస్ టైమ్ లక్కీగా మాకు ఏంటంటే అప్పుడు సతీష్ వేగ్నేష్ గారు ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన హీ బిలీవ్డ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ అండి. సో వన్స్ అది అంటే మనం కొత్తగా చేయకపోతే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. సో మనం కొత్తగా చేస్తే యాక్సెప్ట్ చేస్తారంటే భయం పోయిందండి. అంటే కామెడీ సినిమాలే చేయాలి, సీరియస్ సినిమాలు చేస్తే చూడరు అని ఒక మన ట్రేడ్లో కానివ్వండి మనకే తెలియకుండా ఒక గిరిగీసుకుంటాం. సో అది నాందితో అరేంజ్ అయింది. సో వితౌట్ ఓకే విల్ డూ అంటే కొన్ని డిఫరెంట్ సినిమాలు చేస్తూ వెళ్దాం అని. ఇంకా కానీ మీరు నిజంగానే ఆ విషయంలో ఒక ఇన్స్పిరేషన్ అండి. మీరు నాంది సినిమాతో ఎలాగైతే మీ కెరియర్ గ్రాఫ్ని ఒక మలుపు తిప్పారు, అలాగే చాలా మంది ఒకటే చట్రంలో చుట్టేసుకుని ఉంటారు ప్రొఫెషనల్లీ కూడా. ఇప్పుడు మీదంటే సినిమా కనిపిస్తుంది కానీ ఇదే చేయాలి అని ఇష్టం లేకపోయినా కూడా రిస్క్ చేయడం ఇష్టం లేక ఉండిపోతారు. మీరు వాళ్ళందరికీ కనువిప్పు కలిగించారు. యూ క్యాన్ డూ, కరెక్ట్ పద్ధతిలో చేస్తే సక్సెస్ కొడతారు అని మీరు చూపించారు. ఎవ్రీథింగ్ అండి. అంటే మనం ఏం పని చేస్తున్నానండి, బీట్ యాక్టింగ్, బీట్ ఎనీ ప్రొఫెషన్ మీరు అన్నట్టు ఇట్ హ్యాస్ టు బి వెరీ సిన్సియర్ ఎఫర్ట్ అండి. మన ఎఫర్ట్ సిన్సియర్గా పెడితే డెఫినెట్గా వస్తుంది. అండ్ వీ హ్యావ్ టు సమ్ టైమ్ టేక్ రిస్క్ అండి. లేకపోతే అయ్యే అంటే మనకి ఇది మనకు కలిసి వచ్చింది కదా, ఇదే దీంట్లో ఈ బంధాలో వెళ్ళిపోదాం అనుకుంటే రిజల్ట్స్ రావండి. సో యూ హ్యావ్ టు టేక్ అ రిస్క్ అట్ టైమ్స్.